ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన సిటిఎంకు చెందిన తెలుగు తమ్ముళ్లు. ఐఐఎఫ్ఎల్ఎం సంస్థ మదనపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ చేనేత కార్మికుల దినోత్సవ వేడుకలు. నిమ్మనపల్లి నుండి మదనపల్లికు జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా, కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా, పట్టించుకోని అధికారులు. గంజాయి అమ్మేవారు, భూములను ఆక్రమించిన వారిని వదిలిపెట్టం, హెచ్చరించిన మదనపల్లి డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి డీఎస్పీ దర్బార్ కొండయ్య నాయుడు నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టణంలో యువత ఎక్కువగా గంజాయికి బానిసలవుతున్నారని, ర్యాష్ డ్రైవింగ్ చేయటం తమ దృష్టికి వచ్చిందని, కాలేజీ, స్కూల్ పరిసర ప్రాంతాల్లో సిగరెట్, బీడీ, గుట్కా వంటివి అమ్మకుండా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా భూములు ఆక్రమణకు చేసిన వారిపైన కూడా కేసులు నమోదు చేస్తామని, మీడియా, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకుల ముసుగుల్లో పోలీసు స్టేషన్ వద్ద సెటిల్మెంట్ చేసే వారిపైన నిఘా ఉంచామని, వారిపైన కూడా చర్యలు తప్పవని, మదనపల్లె ట్రాఫిక్ పైన కూడా దృష్టి పెట్టి రికార్డులు లేని వాహనాలను సీజ్ చేస్తామని తెలిపారు. ట్రాఫిక్ సమస్యలపై త్వరలో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని డీఎస్పీ తెలియజేశారు. ముఖ్యంగా మదనపల్లి ప్రజలందరికీ నమస్కారం. అదేవిధంగా మదనపల్లి ప్రెస్ క్లబ్, మీడియా పర్సన్స్ అందరూ కూడా నమస్తే. నా పేరు కొండయ్య, డిఎస్పీ మదనపల్లి. నేను 4/8/24 ఛార్జ్ తీసుకున్నాను. నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారము, మా సుపీరియర్ ఆదేశాల ప్రకారము ఫస్ట్ ప్రయారిటీ, గవర్నమెంట్ ప్రయారిటీ, మన విద్యాశాఖ మంత్రి గారి ప్రయారిటీ ప్రకారము స్కూళ్ళు, కాలేజీల దగ్గర ఎక్కడే కానీ ఈ మత్తు పదార్థాలు విక్రయాలు జరగకుండా, పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వాళ్ళపైన నిఘా పెట్టి ఫస్ట్ ఫేజ్లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ఫేజ్లో వాళ్ళు స్టేషన్ పిలిపించి, వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. మూడో ఫేజ్లో వాళ్ళపైన ఇంకా ఎట్లాంటి కనికరం చూపకుండా శిక్షలు పడే విధంగా కేసులు రిజిస్టర్ చేస్తాం. అదేవిధంగా అందరికీ హెచ్చరిక ఏమిటంటే, చిరు వ్యాపారస్తులకు కానీ, మిగతా బంక్ నిలిపే వాళ్ళు కానీ, స్కూల్ ప్రిమిసెస్లో ఎక్కడే కానీ సిగరెట్లు కానీ, బీడీలు కానీ, ఈ మత్తు కలిగించే విషయాలు ఏదే కానీ అమ్మకూడదని హెచ్చరికలు చేస్తున్నాము. ఎవరైనా ఆ విధంగా అమ్మిన ఎడల వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అది ముఖ్యంగా గంజాయి పైన ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేని. మా మిత్రులు తెలియజేసింది ఈ విధంగా చాలా మంది ప్రజా సంఘాల వాళ్ళు, కుల సంఘాల వాళ్ళు, ఈ చిన్న చిన్న పొలిటికల్ బ్రోకర్స్ వీళ్ళంతా పోలీస్ స్టేషన్ దగ్గర చుట్టూ తిరుగుతూ ప్రజలకు మేమున్నాము అని వాళ్ళు పోలీసుల దగ్గర రానివ్వకుండా మధ్యలో మధ్యవర్తిగా ఏర్పడి వాళ్ళే పంచాయతీలు చేసి పోలీసుల దగ్గర తీసుకొచ్చి పోలీసుల పేరు చెప్పి డబ్బు దున్నుకుంటున్నారని తెలిసింది. వాళ్ళపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టి ఎలాంటి విచక్షణ లేకుండా వాళ్ళపైన మా దృష్టికి వచ్చిన కేసు ఖచ్చితంగా రిజిస్టర్ చేసి వాళ్ళపైన కఠిన చర్య తీసుకొని అందరికీ గుణపాఠం చెప్పాలని వెయిట్ చేస్తున్నాము. దానిపైన అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాం. మండలంలోని నూరుకుప్పలకొండ అటవీ ప్రాంతం నుంచి ఇసుక అక్రమంగా రవాణా జరుగుతుందని అందిన ఫిర్యాదు మేరకు సబ్ డివిజన్ అటవీ శాఖ అధికారి శ్రీనివాసులు, మదనపల్లి అటవీ శాఖ రేంజ్ అధికారి మదన్ మోహన్ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నూరుకుప్పలకొండ అటవీ ప్రాంత సమీపంలోని టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ కు చెందిన మామిడి తోట నుంచి ఇసుకను తన ఇంటి నిర్మాణానికి తీయడం జరిగిందని అన్నారు. అటవీ ప్రాంతం నుంచి ఆక్రమంగా ఇసుకను ఎవరు తరలించలేదని తెలిపారు. అటువంటి సంఘటనలపై నిత్యం అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. అయితే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ తన ఇంటి నిర్మాణానికి సొంత భూమిలో ఇసుకను తీసుకున్న అధికారులు అడ్డంకులను సృష్టిస్తున్నారని అన్నారు. రాచవేటివారి పల్లె పంచాయతీ గొల్లపల్లి సమీపంలోని నూరుకుప్పలకొండ అటవీ ప్రాంతంలో తనకు సంబంధించిన మామిడి తోట నుంచి ఆచర్లపల్లిలో సొంత ఇంటిని నిర్మించుకోవడానికి సొంత భూమి నుంచి ఇసుకను తీసుకురావడం జరిగిందన్నారు. మేము గతంలో వాయిల్పాడ్ సెక్షన్ పరిధిలోని నూరుకుప్పలకొండ పరిధిలో మాకు ఎంక్లోజర్ ల్యాండ్గా మామిడి తోట ఉంది. అది నేను పుట్టక ముందు నుండి మా తాతల తండ్రుల నుండి సెటిల్మెంట్ ల్యాండ్. అది ఎంక్లోజర్గా ల్యాండ్ ఉండిందని వల్ల ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో తరచూ మాకు సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ పనిచేసినటువంటి ఒక ఫారెస్ట్ వాచర్ ప్రకాష్ అనే వ్యక్తి గతంలో ఫారెస్ట్ రెవెన్యూ ల్యాండ్స్లో అంతా గాడి కొట్టేయడం, ప్లాన్ మార్క్ రాడ్ని అంతా డిస్టర్బ్ చేయడం,
ఈ విధంగా చేస్తూ వచ్చాడు. దాని మీద మేము అనేక సార్లు కంప్లైంట్ చేశాము. రైతుల భూముల్లో ఇప్పుడు కూడా కొట్టేసినాడని ఇటీవల నేను ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేశాను. దాని మీద ఎంక్వైరీ చేశారు. మేము మా సొంత ఇల్లు కట్టుకుంటున్నాం ఆచార్లపల్లిలో. ఇల్లు కట్టుకునే క్రమంలో నిన్న 8 లోడ్లు ఇసుక నేను మా సొంత భూమిలో నుండి తోలుకున్నాను. సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మదనపల్లి. యాక్చువల్గా నిన్న మధ్యాహ్నం మన ఆర్జే వెంకటేష్ గారు ఎవరైతే ఉన్నారో ఈ నూరుకుప్పలకొండ బీటు ఆర్ఎఫ్ ఏరియా పరిధిలో ఆయనకి ఎంక్లోజర్ ఒకటి ఉంది. ఇక్కడికి వచ్చినాకనే విషయం తెలిసింది. దీనికి సంబంధించి ఇక్కడ అడవిలో ఇసుక తీస్తూ ఉన్నారు, మైనింగ్ చేస్తూ ఉన్నారు, శాండ్ ఎక్స్కవేషన్ చేస్తూ ఉన్నారు అని చెప్పి మా ఉన్నతాధికారులకి ఒక కంప్లైంట్ వెళ్తే దాని మీద ఎంక్వైరీ కోసం ఈరోజు మార్నింగ్ ఇక్కడికి రావడం జరిగింది. కన్సర్న్ ఎవరైతే ఆర్జే వెంకటేష్ గారు ఉన్నారో ఆయన కూడా పిలిపించి ఆయన సమక్షంలోనే ఆయన తోట ఏరియాలో ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఆయన ఏదైతే చెప్తా ఉన్నారో ఈ తోట అంతా మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టు, ఎంక్లోజర్లో ఉన్నట్టు ఆయన చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా కన్సర్న్ బీట్ గార్డు సెక్షన్ ఆఫీసర్ గారు కూడా ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ ఆధ్వర్యంలో రేంజ్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ఇన్స్పెక్షన్ చేశాము. మా స్టాఫ్ తర్వాత రేంజ్ ఆఫీసర్ గారు ఇచ్చే రిపోర్టు, తర్వాత ఆర్జే వెంకటేష్ గారు ఎవరైతే ఉన్నారో ఈ స్థలం ఓనరు ఆయన ఇచ్చే స్టేట్మెంట్లను బేరీజ్ వేసుకొని మేము దాన్ని కంపేర్ చేసుకుని యాక్చువల్గా ఏం జరిగింది అనేది ఒక సమగ్రమైన నివేదికను మా ఉన్నతాధికారులకి సమర్పించడం జరుగుతుంది. వాస్తవాలు ఏంటి అనేది విచారణ చేయడానికి ఈరోజు మేము ఇక్కడికి ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. ఏమైనా ఉంటే కానీ ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కూడా చేస్తాము. ఎక్కడైనా ఏమైనా తప్పులు జరిగింటే కన్నా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. మాది కాని ల్యాండ్లో ఏదైనా ఎక్స్కవేట్ చేసింటే కన్నా మాకు సంబంధం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో ఆయన ఎంక్లోజర్ అని అంటా ఉన్నాడు. అది ఎంక్లోజర్ ఉందా లేదా ఏంటనేది మా రేంజ్ ఆఫీసర్ గారు సంబంధిత సిబ్బంది ఇచ్చే రిపోర్ట్ మీద ఆధారంగా ఎవిడెన్స్ల మీద మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఫర్దర్ ఇంకేమైనా అవసరం అనిపిస్తే ఫర్దర్ ఎంక్వైరీ కూడా చేసి ఉన్నతాధికారులు సమగ్రమైన నివేదిక రూపంలో మేము సమర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మదనపల్లి పట్టణం నెమలి వడ్డేపల్లి నందు శ్రీ దందు మారెమ్మ దేవస్థానంలో తెల్లవారుజామున 2:30కు అమ్మవారి గుడి తలుపులు రాయితో పగలగొట్టి బీరువాలో ఉన్న డబ్బులు మరియు నగదు దొంగిలించబడ్డాయని, అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నూరుకుప్పలకొండ అటవీ ప్రాంత సమీపంలోని టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ కు చెందిన మామిడి తోట నుంచి ఇసుకను తన ఇంటి నిర్మాణానికి తీయడం జరిగిందని అన్నారు. అటవీ ప్రాంతం నుంచి ఆక్రమంగా ఇసుకను ఎవరు తరలించలేదని తెలిపారు. అటువంటి సంఘటనలపై నిత్యం అటవీ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారని పేర్కొన్నారు. అయితే రాజంపేట తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్ మాట్లాడుతూ తన ఇంటి నిర్మాణానికి సొంత భూమిలో ఇసుకను తీసుకున్న అధికారులు అడ్డంకులను సృష్టిస్తున్నారని అన్నారు. రాచవేటివారి పల్లె పంచాయతీ గొల్లపల్లి సమీపంలోని నూరుకుప్పలకొండ అటవీ ప్రాంతంలో తనకు సంబంధించిన మామిడి తోట నుంచి ఆచర్లపల్లిలో సొంత ఇంటిని నిర్మించుకోవడానికి సొంత భూమి నుంచి ఇసుకను తీసుకురావడం జరిగిందన్నారు. రాజకీయంగా గిట్టని వారు నాపై బురద చల్లడానికి ఆరోపణలు చేయడం, అడ్డంకులను సృష్టించడం చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే ప్రజలకు ఉచిత ఇసుక పాలసీని తీసుకురావడం జరిగిందన్నారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తనపై కొంతమంది పనికిరాని ఆరోపణలు చేస్తున్నారని, సొంత భూమిలో నుంచి ఇసుకను తీసుకుంటే అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన వారిని ఎమ్మెల్యే షాజహాన్ బాషా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అటవీ శాఖ అధికారులు మాట్లాడుతూ నూరుకుప్పలకొండ అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని, అందిన ఫిర్యాదు మేరకు తాము క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు. అయితే టీడీపీ నాయకులు ఆర్జే వెంకటేష్ కు చెందిన మామిడి తోట నుంచి మాత్రమే ఇసుకను తరలించారని, అటవీ ప్రాంతంలో ఎక్కడా ఇసుకను తరలించలేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు సుధాకర, శోభారాణి, హరిశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దొంగతనం అనేది అందరూ చేస్తారు. ప్రత్యేకంగా ఆలయాల మీద దాడులు చేసేటువంటి వారు వేరే ఉంటారు. ఎప్పుడైతే హిందూ దేవుళ్ళ పైన విశ్వాసం, నమ్మకం లేని వాళ్ళే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. కాబట్టి సిఐ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, ఎస్పీ గారు కానీ దీనిపైన తగిన చర్య తీసుకొని దుండగులు రాత్రి 2-3 మధ్య దొంగతనం జరిగింది. మాకు మార్నింగ్ వస్తానట్లే స్వామి వచ్చి ఇట్లా జరిగింది అని చెప్పినాడు. సరైన వెంటనే వస్తే ముందర గేట్ అన్ని బేగాలన్నీ పగలగొట్టినారు. లోపలంతా గేట్ ఓపెన్ చేసి బీరువా పగలగొట్టినారు. బీరువాలో విలువైన వస్తువులు, డబ్బు కొంచెం ఉండింది, 35,000 ఇంకా అమౌంట్ ఉంది. అమౌంట్ కూడా తీసుకున్నారు. అలాగనే గర్భగుడిలోకి వెళ్ళి అమ్మవారి మెడలో నగలు వేసిందాము. ఆ నగలు ఇవన్నీ తీసుకున్నారు. ఇంచుమించు 3-4 లక్షల ఇంకా విలువ చేయబడతాయి అమౌంట్ వస్తువులు. అవి తీసుకొని వెళ్ళిపోయినారండి. గుర్తు వెంటనే మేము పోలీస్ వారికి 1 టౌన్ పోలీస్ స్టేషన్
మదనపల్లి మండలం వలసపల్లి జవహర్ విద్యాలయాల్లో నేటి నుండి 2 రోజుల పాటు క్లస్టర్ లెవెల్ అథ్లెటిక్ మీట్ జరగనుంది. పుడుచేరి నవోదయ విద్యాలయాల నుండి అథ్లెటిక్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలికిరి సైనిక్ స్కూల్ ప్రిన్సిపల్ చరణ్జిత్ సింగ్ పరదేశీ హాజరై బహుమతులు అందజేస్తారని నవోదయ ప్రిన్సిపల్ గోవిందరావు, వైస్ ప్రిన్సిపల్ వేలాయుధం తెలియజేశారు. నవోదయ విద్యాలయాలలో జరుగు స్పోర్ట్స్ కి అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లా, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం 1, ప్రకాశం 2, కరైకల్, పాండిచేరి నుండి విద్యార్థినీలు పెద్ద సంఖ్యలో హాజరై నేటి నుండి 2 రోజుల పాటు నవోదయ యాజమాన్యం నిర్వహించిన స్పోర్ట్స్ పోటీలలో పాల్గొనడానికి రావడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమాలతో పాటు నేషనల్ యోగా ప్రోగ్రాం సెప్టెంబర్ 12, 13, 14 తేదీలలో నిర్వహిస్తున్నామని తెలియజేశారు. నా పేరు పి గోవిందరావు, ప్రిన్సిపాల్ జవహర్ నవోదయ విద్యాలయ వలసపల్లి. నాకు క్లస్టర్ లెవెల్ అథ్లెటిక్స్, రీజనల్ లెవెల్ అథ్లెటిక్స్ మరియు నేషనల్ లెవెల్ యోగా ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉన్నాయి. దీనికి ఈరోజు 7వ తేదీ, 8వ తేదీ నుండి ఈ 2 రోజులు క్లస్టర్ లెవెల్ అథ్లెటిక్స్ జరుగుతూ ఉంది. దీనికి మా విద్యార్థులతో సహా మిగతా విద్యాలయాల స్టూడెంట్స్ వాళ్ళతో పాటు ఎస్కార్ట్స్ వచ్చినారు. ఇక్కడ ఈరోజు రేపు ఈ క్లస్టర్ యాక్టివిటీస్ జరుగుతాయి. దీని తర్వాత మళ్ళీ సెలెక్ట్ అయిన టీంలు, వేరే చోట సెలెక్ట్ అయిన టీంలన్నీ కూడా ఇక్కడ వచ్చి 12, 13, 14 ఈ నెల ఈ 3 డేట్లలో మళ్ళీ రీజనల్ లెవెల్స్ అథ్లెటిక్స్ జరుగుతూ ఉంది. దానికి అన్ని రకాల ప్రిపరేషన్స్ మేము చేసుకున్నాము. ఈ రెయిన్ కారణంగా కొంచెం ఇన్కన్వీనియన్స్ జరిగింది. అయినా కానీ మేము మా స్టాఫ్, మా స్టూడెంట్స్ అందరం కూడా నిరవధికంగా శ్రమపడుతూ దీన్ని మెయింటైన్ చేస్తున్నాం. ఐఎమ్ వేలాయుధన్, వైస్ ప్రిన్సిపల్ జవహర్ నవోదయ విద్యాలయ వలసపల్లి. దే ఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ అవర్ స్కూల్ ఈస్ ఆర్గనైజింగ్ క్లస్టర్ లెవెల్ athletic meet and 9 schools are participating in it. Students have come. They are participating in many events and a lot of activities going on in the ground. After this cluster meet for 2 days, 7 and 8, we will have regional meet that will be held on 12th, 13th and 14th of this month. And నిమ్మనపల్లి ప్రాజెక్టు పరివాహక ప్రాంతం నుండి పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా చేపట్టి మదనపల్లిలో అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై పోలీస్, రెవెన్యూ అధికారుల నిఘా లేకపోవడంతో ఇసుక అక్రమ రవాణాదారులకు అడ్డు లేకుండా పోతుంది. 2 రోజుల క్రితం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలుగుదేశం పేరు చెప్పి ఎమ్మెల్యే పేరు మీద ఇసుక రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించినా ఏమాత్రం భయపడని ఇసుక స్మగ్లర్లు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. బుధవారం నిమ్మనపల్లి నుండి మదనపల్లికి పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తున్న విషయం స్థానికుల ద్వారా సమాచారం తెలిసింది. 1 గంట వ్యవధిలోనే 6 ట్రాక్టర్లలో మదనపల్లికి ఇసుకను తరలిస్తుండడం గమనార్హం. స్థానికులు అడ్డుకొని రెవెన్యూ అధికారులకు ఇసుక ట్రాక్టర్లను స్వాధీనం చేశారు. దీనిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఐఐఎఫ్ఎల్ హోమ్ లోన్ సంస్థ మదనపల్లి బ్రాంచ్ వారు ఆధ్వర్యంలో ఘనంగా ప్రపంచ చేనేత కార్మికుల దినోత్సవ వేడుకలు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా అమరావతి చేనేత సంఘం అధ్యక్షుడు వెంకటరమణారెడ్డి, రాష్ట్ర చేనేత నాయకులు బొమ్మిశెట్టి పురుషోత్తం, తెలుగుదేశం సీనియర్ నాయకులు వేమయ్య, చేనేత కార్మికులు జ్యోతుల సుబ్బయ్య, రెడ్డి శేఖర్, చేనేత కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ప్రపంచానికి నాగరికత నేర్పించిన నేతన్నల బ్రతుకులు ఛిద్రమైన ఈనాటి పరిస్థితుల్లో నేడు మగ్గమాడితే గాని డొక్కాడని నేతన్న పరిస్థితి. మరి ఆ మగ్గమే ఆగిపోతే నేత కార్మికుల పరిస్థితిని ఊహించడమే కష్టంగా ఉంటుంది. త్వరలో అదే జరగబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. కొన్ని ప్రభుత్వాల విధానపరమైన లోపాల వలన చేనేత కార్మికుల బ్రతుకులు ఛిద్రంగా మారాయి. చేనేతకు పూర్వ వైభవం రావాలంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేత కార్మికులకు 200 యూనిట్ ఫ్రీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడుదే అని తెలియజేశారు. ముఖ్యంగా ఈరోజు మన ప్రపంచ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న నా తోటి చేనేత కార్మికులందరికీ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకందరికీ మరొక్కసారి చేనేత శుభాకాంక్షలు. మనకు చేనేత అనేది ఒక నాగరికత. ప్రపంచం పుట్టిన తర్వాత నాగరికత, మన బట్ట ఎలా దొరకాలి, మన నాగరికత నేర్పించిందే మన చేనేత కార్మికులు.
గతంలో పూర్వంలో మన బట్టలు కూడా మానవుడికి ఎలా ఏమనేది ముందు ఆకులు అమ్ములు. శ్రీరామ్ రీజనల్ హెడ్ సంపత్, రీజనల్ మేనేజర్ రాకేష్, ఏరియా మేనేజర్ వెంకటేష్, లక్ష్మి చేతుల మీదుగా బీమా డబ్బులు అందించడం జరిగింది. మదనపల్లి శ్రీరామ్ బ్యాచ్ నందు గత సంవత్సరం 15/4/2023 ప్రతాప్ సింగ్ అనే వ్యక్తి 20,200 కట్టి జీవిత బీమా పాలసీ తీసుకోవటం జరిగింది. ప్రమాదవశాత్తు ఆయన 23/2024 నెల్లూరు ఉదయగిరి రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. ఈ రోజు అనగా 7/8/2024 నామినీ అయిన ప్రతాప్ సింగ్ భార్య అర్చనాబాయికి 3,35,000 రూపాయలు ప్రమాద బీమాను అందించడం జరిగింది. 20,200 రూపాయలతో ఒక పాలసీ తీసుకున్నారు. ప్రమాదవశాత్తు ఆయన జూలై 2024లో గుండెపోటుతో మరణించారు. ఆయన భార్య సంతోషికి 2,16,100 రూపాయలు ప్రమాద బీమా డబ్బులను అందజేయడం జరిగింది. మదనపల్లి గ్రామీణ మండలం సిటిఎం గ్రామ పంచాయతీలో గత వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున భూ అక్రమాలు, నిధులు దుర్వినియోగం జరిగాయని, వాటిపైన విచారణ జరిపించాలని మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషకు ఫిర్యాదు చేసినట్లు సిటిఎంకి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. బుధవారం ఉదయం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులు గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, నిరుపేదలు అమాయకుల భూములను కబ్జాలు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అట్టి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి స్వామి, చల్లా నరసింహులు, చల్లా శ్రీనివాసులు, మిట్టపల్లి రాజు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే శాసనసభ్యులు గారు మదనపల్లి శాసనసభ్యులు గారు కలవడం జరిగింది. స్కూల్ కమిటీల గురించి ఎమ్మెల్యే గారి దిశానిర్దేశం ప్రకారము కమిటీలను ఏర్పాటు చేసి పాఠశాలల అభివృద్ధికి పాల్పడే విధంగా కమిటీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దాని ప్రకారం కమిటీలను ఏర్పాటు చేసిన పరిస్థితి జరిగింది. ఇక మా గ్రామంలో సిటిఎం 1 and 2 గ్రామాల్లో భూ కబ్జాలు, భూ ఆక్రమణ గురించి కూడా ఆయన చాలా సీరియస్గా ఉన్నారు. ఇంకా బాధితులందరినీ పిలిచి ఒక తాటిపైన నిలబెట్టి ఒక కమిటీ వేసి దాని ద్వారా ఆ భూ సమస్యలు తీర్చే ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు చట్ట ప్రకారం అన్ని చేస్తామని చెప్తున్నారు ఆయన. శాసనసభ్యులు శ్రీ షాజహాన్ బాషా గారిని ఉదయం కలచడం జరిగింది. ఈరోజు సిటిఎం 1, సిటిఎం 2 గ్రామాల్లో జరిగినటువంటి భూ ఆక్రమణలు, చెరువు ఆక్రమణలు, అనేక సమస్యలపైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళినాము. ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా సిటిఎం 1, సిటిఎం 2 భూ ఆక్రమణ పైన, పెద్ద చెరువు సిటిఎం చెరువు ఆక్రమణ పైన స్పందించినారు. అంగళ్ళలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జగన్నాథ్ పట్టర్ కు కర్ణాటకలోని తుమాకూరులో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ శ్రీ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ లో PhD పట్టా లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు. మెకానికల్ రంగంలో ట్రైబాలాజికల్ ప్రాపర్టీస్ మరియు మైక్రో స్ట్రక్చరల్ క్యారెక్టరైజేషన్ యొక్క పరిశోధనకు గాను డాక్టరేట్ ను అందించినట్లు ఆయన అన్నారు. యూనివర్సిటీ ఆఫ్ శ్రీ సిద్ధార్థ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ కు డాక్టర్ డి రమేష్, ప్రొఫెసర్ డీన్, మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో పరిశోధనలు చేసినట్లు ఆయన అన్నారు. జగన్నాథ్ పట్టర్ ను కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా, ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ భాస్కరన్ తదితరులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజలపక్షం NNT5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.